చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ కళాకారులలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చరణం పల్లవి నా పాటలు పాడుతుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను వెళ్ళిపోయినా బాధలేదు మీరు ఉంటాను అని. అంటే కవి మరణించడు, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నివసించు రాతి శిలల యందు సుకవి జీవించు జనము నాల్కల యందు అని చెప్పటానికి ఈ సభే ఉదాహరణ. నాకు వీళ్ళిద్దరంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మాంగళ్యం తంతురామేనా మమ జీవన హేతునాం అని తల్లిదండ్రి చేసిన పెళ్లి కాదు, ప్రేమించి స్వేచ్ఛగా పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు. మనస్ఫూర్తిగా ఆ పెళ్లికి నేను వెళ్ళాను. ఆ పెళ్లికి వెళ్ళి వచ్చే తిరిగే రాత్రే నేను క్యాన్సర్ బారిన పడి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నిమ్స్ హాస్పిటల్ నుంచి నా డాక్టర్ 2 నెలల 15 రోజులకు అంటే ఎక్కువ బతుకు అన్నప్పుడు గద్దరన్న నన్ను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చి మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర జరుగుతున్నప్పుడు నా వెంట ఈ చెల్లి చివరి దాకా నడిచింది. ఆ రోజు నాకు బాగా గుర్తు, ప్రతి వేల లాక్స్ ఆఫ్ పీపుల్ ముందు పాడిన పాట ఆడ జన్మే పాడు జన్మగా చూసే ఈ యొక్క పాపిష్టి లోకమోలోన ఆడపిల్లనయి పుట్టుట కంటే అడవిలో మానయి. ఎంత నేను అరే ఎంత మధురమైన గొంతు. అలా పాటలతోటే మొత్తం నడిచింది. భూపాలపల్లి వచ్చిన తర్వాత కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెడితే ఈ తమ్ముడు ఈ చెల్లె నా వెంట ఉన్నారు. గద్దరన్న ఆలోచిస్తున్నాడు. తెల్ల గీత పోసారు, అవతల రైఫిల్స్ పట్టుకొని ఉన్నారు మిలిటరీ వాళ్ళు. గద్దరన్న పోదామా వద్దా అని అన్నాడు. గద్దరన్న నువ్వు యుద్ధ నౌకవు, ప్రాణాలకి ఇలాంటి టైంలో తెగించకుంటే ఇంకా మనం యుద్ధ నౌకలం కాలేము అని వీళ్ళిద్దరి చెయ్యి గద్దరన్న చెయ్యి పట్టుకొని మేము తెల్ల గీత దాటాం, రైఫిల్స్ అన్ని పక్కకు పోయాయి. ఆ నుంచి శ్రీరాంపూర్ పోయాం. శ్రీరాంపూర్ పోయే వరకు అక్కడ బాగా పాట పాడమన్నారు, పాడాను. ఇంకా పాడమన్నారు, పాడాను. ఇంకా పాడమంటే పాడితే 45 కుట్లల్లో 10 కుట్లు పగిలిపోయి రక్తస్రావమైంది. అలాంటి ప్రతి కవి కళాకారుడు త్యాగాలతోటి ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణ గడ్డ మీద అద్భుతమైన పాటగాళ్ళు, కవులు వెలగట్టలేని అద్భుతమైన ఆణిముత్యాలు ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. అలాంటి ఆణిముత్యాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది జరిగింది. నేను చాలా గర్వపడుతున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు. ఈ పిల్లలందరూ కూడా చాలామంది నాతో తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సగర్వంగా ఇల్లు వదిలి, వాకిలు వదిలి, భార్యను వదిలి, పిల్లలు వదిలి, ఆడపిల్లలు పడుకోవటానికి రాత్రి పూట స్థలం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాము. ఆ రోజు మీటింగులలో చాలామంది అంటారు రాజకీయాల వల్ల తెలంగాణ వచ్చిందని. మేము పాట పాడుతున్నప్పుడు రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ తెల్లబట్టలు వేసుకొని స్టేజ్ మీదకి వస్తే జనం ఎంత గొప్ప వాళ్ళంటే వారి గల్లా బట్టి ఈసిరావతలు పడేసి పాడండి పాట అన్నారు. అంత గొప్ప ప్రజలు తెలంగాణ ప్రజలు. పాట అంత ఉవ్వెత్తున లేచింది. అలాంటి ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నన్ను, గోరెటెంకన్నను, కొంతమంది కవులను ఆనాడున్న గవర్నమెంట్ పిలిస్తే నేను 123 మంది పేర్లు వీళ్ళందరూ తెలంగాణ కోసం పోరాడారని ఆ పేర్లలో వీళ్ళిద్దరి పేర్లు కూడా నేను ఇచ్చాను. నేను 120 మంది పోరాడే యోధుల పేర్లు ఇస్తే తెల్లారే వరకు 500 అయింది, 1000 అయింది. అన్ని అందులో దొరబడిపోయారు మొత్తం. అసలు కష్టపడ్డ పిల్లలకు ఉద్యోగాలు, కొంతమంది ఎమ్మెల్యేకి వెళ్ళిపోయారు. బాబో ఈ బాధ వీడితోటి మీ ఆడపడతాం రాదు. సాయి చంద్ వెళ్ళిపోయాడు, కిషోర్ వెళ్ళిపోయాడు, ఇలా చాలామంది, ఏపూరి సోమన్న వెళ్ళిపోయాడు.
ఇలాంటి వాళ్ళు మొత్తం కూడా నెగల్లేక ఈ బాధ మనం పల్లేమని ఈ 10 సంవత్సరాల కాలంలో బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక వాతావరణం వచ్చింది. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర గీతం లేకుండా నడిచింది. ఎందుకు? ఓ సుతారి మేస్త్రి, ఓ అట్టాడు వర్గాల వాడు కవిగా ఈ గీతం రాస్తేనా దొరతనం ఎక్కడ పోద్దోనని ఆయన గీతాన్ని 10 సంవత్సరాలు లేకుండా చేసి పారేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారా అంటే అది ఎక్కడి విగ్రహం? ఉత్తర వైడూర్యాలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకొని రాచరికం తల్లిని తీసుకొచ్చారు. నా ఐలం అగపలేదు, దాంట్లో ఎవరు అగపలేదు. నేను ఇప్పటికైనా అడుగుతున్నాను వాళ్ళని, ఆ ఉత్తర వైడూర్యాలు కిరీటాలు పెట్టుకొని మీ అక్కలు చెల్లెళ్ళు ఎప్పుడైనా రోడ్ల మీద తిరుగుతారో ఒక్కరోజు అని నేను అడుగుతున్నాను. కాబట్టి రాచరిక వ్యవస్థ పోయి ఓ సుందర సుచందర నందనవనం లాంటి నవభారతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఓ ప్రజాస్వామ్యంలోకి వచ్చాము. ఇక్కడ సగటు ఓటరే నిజమైన తెలంగాణ తల్లి. అలాంటి పోరాటంలో పాల్గొన్న అలాంటి 9 మంది ఉద్యమకారుల్ని డబ్బులు స్థలాలు ఇవన్నీ కొలమానం కాదు. ఇవన్నీ ఏ రోజో వదిలేసాం. మా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మేము ఉద్యమంలో పాల్గొన్నాం. దండకారణ్యంలో పాటలన్నీ రాశాం. మీ ఎన్కౌంటర్లో భయపడలేదే. జైలుకి వెళ్ళాం. ఈరోజు కూడా మేము ఈరోజు వచ్చిన గవర్నమెంట్ కాడ కూడా మేము తెల్ల కాగితాల మీద మాకు అది మేము ఇది అని మేము ఏ రోజు కూడా ఈ 9 మంది అడగలేదు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 మంది ఉద్యమకారులను గుర్తించింది. ఈ పరంపర ఒక్కరోజుతో ఆగదిగా చాలామంది ఇందులో ఉన్న నా బిడ్డలందరికీ కూడా పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు వస్తాయి. ఈ పరంపర ఆగదు. తెలంగాణ కోసం పోరాడి అమరులైన వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం ఇలా ప్రకటిస్తూనే గవర్నమెంట్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. వెళ్ళకుంటే అలాంటి వాళ్ళం తిరిగి కూడా ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పాటలు రాస్తాం. ఇలాంటి స్థితిలో మీరందరూ కూడా ఈ సభ జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ధైర్యంగా ఉండండి, మన రోజులు వచ్చాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాంటి అమరత్వం పొందిన కళాకారులు ఇలాంటి పేదరికం ఇందులో అందరూ వాళ్ళు ఎవరండి? గూడంజన్న ఎన్ని బాధలు పడ్డాడు కిషోర్. అమ్మోడి వారు అయ్యోడి వారి పాట రాస్తే దొరాయంద్ర వాడు పీకుడు ఏందని రాసినందుకు గూడంజన్న చచ్చిపోయేటప్పుడు అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక వాళ్ళు రమ్మంటే రాలేదు. ఎందుకు? దొరతనం అడ్డ వచ్చింది. ఎప్పుడో పోయిన బండి యాదగిరి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అన్న బండి యాదగిరి కానుంచి ఈరోజు గూడంజన్న వరకు కూడా వాళ్ళని ఈరోజు గవర్నమెంట్ గుర్తించిందంటే ఇది ప్రజా గవర్నమెంట్గా మనం అందరం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్లో మీ అందరికీ కూడా ఓ సముచితమైన స్థానము ఉంటుందని, ఓ పోరాట కవిగా, ఒక ఉద్యమ కవిగా ఆ రోజు ఎట్లనైతే నేను మీ అందరినీ పేర్లు రాసిచ్చి ఉద్యోగాలు రావడానికి కృషి చేశానో రేపు కూడా మీకు అలానే ఉంటానని నాకు వేరే ఆశలేమి లేవు. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరము, స్వరమేలే నా బలం, ఆటుపోటులు ఎదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. మీ అందరం ఇందులో చాలా మంది కవులు ఉన్నారు. సమాజం బాగుండాలని మేము రాస్తాం. మా అందరికీ కులం లేదు. ఓపెన్గా చెప్తున్నాను నేను, మాకు కులం లేదు, మాకు మతం లేదు, మాకు దేవుడు లేడు. మా అట్టడుగు వర్గాల జాతులు అధికారంలోకి రావాలి. బాబాసాహెబ్ ఏమన్నాడు పార్లమెంట్లో? ఫోర్ యూ హిందువా కాదు, ముస్లింవా కాదు, క్రిస్టియన్వా కాదు, బుద్ధిస్టువా కాదు, ఎవరు? ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్కు అసలైన సిసలైన వారసులం, ఈ దేశ పౌరులం. మమ్మల్ని ఎవడైనా కులానికి ఎంత కడితే మీ జుగుత్సాకరమైన వాడు అపార్ట్మెంట్ కొంటున్నాను, నేను అపార్ట్మెంట్ కొంటున్నాను, వాడు విమానంలో ఎక్కుతున్నాడు, నేను ఎక్కుతున్నాను,
నీ బిడ్డలు అమెరికాలో ఉన్నారు, నా బిడ్డల్లో అమెరికాలో ఉన్నారు, ఇంకా కులం ఏంటిరా? మేమందరం భారతీయులం. కాబట్టి ఈ బిడ్డలందరిని ఎంబటేసుకొని, తమ్ముళ్ళందరిని ఎంబటేసుకొని గవర్నమెంటు నిన్నటి 10 సంవత్సరాల గవర్నమెంట్ ఎక్కడైతే అన్యాయం చేసిందో దాన్ని సరిచేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలన్న. అన్న కర్ర పట్టుకొని కళాకారుల కోసం కదిలి పట్టించిండు. లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి 2 నిమిషాలు గట్టిగా గట్టిగా గట్టిగా. అన్న మీరు మొదలు పెట్టగానే నేను ఉన్నా లేకున్నా నా పాట మీరంతా కొనసాగిస్తారని చెప్పి ఆ మాట అనద్దన్నా. మీకు ఈ వేదిక నుంచి వినమ్రంగా చెప్తున్నా, ఈ కళాకారుల కోసం కదిలి వచ్చినందుకు కృతజ్ఞతలన్నా, ధన్యవాదాలన్నా అన్న.